ఆదిలాబాద్ పట్టణంలో ఈస్టర్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని పలు చర్చిల్లో పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్రనగర్లోని చర్చిల్లో మత గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు యేసుక్రీస్తును స్తుతిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం భక్తులు క్రైస్తవ మత పెద్దల సందేశాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలకించారు. జ్ఞాపకం చేస్తూ ఏ అపాయం భయపడు నీవు నాకు తోడైందు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అన్నింటి మీద బలమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే దైవ సేవకులైనటువంటి వారు మరణించినటువంటి వారు లేపిన సందర్భం అనుకుంటున్నామంటే ఈ మరణానికి భయపడి సంతోషం విడిచిపెట్టి లేచినటువంటి దేవుడు అని మనం చాలాసార్లు మర్చిపోతున్నటువంటి వారంగా ఉన్నాడు. 20వ వచనం అందరు గమనిద్దాం. ఏమంటాడు చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే 15వ అధ్యాయం క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడంటే మేము ఈ సువార్తని ప్రకటిస్తున్నాము. ఆ సువార్త ఏదనగా దేవుడు మరణాన్ని జయించినాడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా ఆలయంలో ఆలపించి ప్రార్థన అంగీకరించి నన్ను జీవితాల్లో జ్ఞాపకం ఇవ్వబడుతూ ఉంటుండగా మరి మనం కూడా ఈ మరణాంధకారంలో, ఈ శాపాంధకారంలో, గాఢంధకారంలో చిక్కుకున్నప్పుడు ప్రజలందరి దేవుడు విమోచించే దేవుడుగా, విడుదలిచ్చే దేవుడుగా ఈ లోకంలోనికి ఆయన మరణాన్ని జయించినాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాము. నేటి వరకు కూడా అన్ని సమాధుల్లో అందరూ పాల్గొబడి అట్లనే ఉంటున్నారు, కానీ ఒక సమాధి మాత్రమే సాక్ష్యంగా ఉంటున్నది. ఏంటంటే అది యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి అని జ్ఞాపకం ఇవ్వబడుతూ ఉంటున్నది. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఈ దినమున ఈ మరణాన్ని జయించి శాప